ఏమైంది? కాదు కాదు, ఏమైంది? గీనే మాట్లాడదాం రా. వస్తలేదు అది వెళ్ళే వెళ్ళే నీ పేరేంది బాయ్ సబ్ చెప్పు. నా పేరు మార్క్. ఈయన మార్కాండేయ మిషన్ వాక్లో ఫిజియోథెరపీ ఇదంతా చేయిస్తున్నాడు. థెరపీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినావు వీడికి? 3 సార్లు వచ్చింది. 3 సార్లు వచ్చినావు. నీకు ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాయం చేస్తాడని చెప్పాగా? ఏం లేదు సార్, ఏం లేదు సార్. పోలేదా నువ్వు? ఏం చేయలేదు సార్. నువ్వు పోయినావా లేదా? పోయినా. ఏడికి పోయినావు? మంత్రి అయిన తర్వాత 4 సార్లు కలిసిన. మీది ఏ ఊరు? రామలింగగూడెం, నల్గొండ కాన్స్టిట్యూన్సీ, నల్గొండ తిప్పర్తి మండలం. ఎలక్షన్ టైంలో చేపిస్తా బాబు, నీకు ఎంతైనా నేను చేపిస్తా అన్నాడు. తర్వాత మళ్ళీ మంత్రి అయిన తర్వాత పోయి కలిసిన తర్వాత నాకు ట్రీట్మెంట్ లేకుండా ఎల్ఓసిపి అని సార్ పలానా హాస్పిటల్లో నేను చేయించుకుంటాను, చేద్దాం అన్నాడు. మళ్ళీ ఇంటికి కూడా పోయినా. ఇంటికి పోతే చూద్దాం అన్నాడు. మళ్ళీ క్యాంప్ ఆఫీస్కి పోయినా, మంత్రి ఆఫీస్కి పోయినా. ఎల్ఓసి మీద ఉట్టిండి సంతకం పెట్టింది. ఇక అలా పిఏలకు అందరికి ఫోన్ చేసిన, ఇది కాదులే బాబు. మళ్ళీ ఒకసారి కలిసి అది నీకు మిషన్ వస్తుంది, మిషన్ ఇప్పిస్తా అన్నాడు. కానీ ఏం చేస్తాను ఇప్పుడు? ఏంది మరి పరిస్థితి? నువ్వు నీకు మొన్న వాళ్ళ పిఏతో మాట్లాడి కూడా చెప్పినా కదా బొమ్మని. అప్పటి వరకు మీరు చెప్పిన తర్వాత రారా అన్నాడు. పోయిన తర్వాత ఆయన మళ్ళీ కోమారెడ్డి సార్ వాళ్ళ పిఏకే ఉపయోగపోయింది. నేను ఆయనకు ఫోన్ చేసిన, సార్ ఇట్లా ఉందంటే 3-4 సార్లు చేసిన, ఏం లేదు. ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ కంతులకి రేడియేషన్ ట్రీట్మెంట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇది మిషన్ వర్క్ ఫిజియోథెరపీ ఉంది, అందులో చేయించుకుంటే పూర్తిగా నయమవుతుంది. ఒకసారి ఇప్పుడు ఒక 1 మంత్కి ఇట్లా చేశారు సార్. మిమ్మల్ని కలిసిన తర్వాత అక్కడ అందులో మేము ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయనకు చేయించింటి అప్పట్లో మిషన్ వాక్లో కదా. అప్పుడు ఆయనకి సిరిసిల్ల వాళ్ళది భాస్కర్ రెడ్డి అని ఆయనకు చేయించడం జరిగింది. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏమో ఆయన అయిపోతుంది అంటాడు. ఈ మాటలే ఉన్నాయిగా అన్నీ. సరే 20 రోజులకి ఇట్లా నిలబెడతారు సార్. అయ్యి అది తెలుసు, అది నాకు అది చేసేది నాకు తెలుసు. ఒక పని చేయరాదు మీరు, ఈ వెంకరెడ్డి మాటలు నమ్మకం. కానీ రాజగోపాల్ రెడ్డి అయితే బెటర్ ఏమో నా జనం. నేను ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ. నాకు ఇది ఒక్కటి ట్రీట్మెంట్ చెప్పిస్తాను సార్. నా చేతులతో నేను బతకలేదు. 4 సంవత్సరాల నుంచి ఇదే పోరాటం సార్ ట్రీట్మెంట్ గురించి. నాకు డబ్బులు అవసరం లేదు సార్, ఆడ ఒప్పుకుంటే చాలు. మేము ఒక పర్సన్కి కేటీ రామారావు ఇస్తాను మోసం చేసిండు. నాకు కూడా కేటీఆర్ని కూడా కలిసినవా? రే మునుగోడు ఉప ఎన్నిక అప్పుడా? ఉప ఎన్నిక కాదు సార్, అయిపోయిన తర్వాత. ఏమన్నాడు? నేను ఎవరిని డబ్బులు అడగట్లేదు సార్. ఎల్ఓసి ఇప్పియండి సార్, నేను పలానా దాంట్లో చేపిస్తాను అని చెప్పిన. అప్పుడు చేపిద్దామన్నాడు. ఇప్పుడు ఎల్ఓసి ఇస్తే అవుతుందా? నాకు కొటేషన్ వేసుకొచ్చిన కాదు, ఎల్ఓసి ఇస్తే అవుతుందా? వాళ్ళకి అమౌంట్ పడిపోతుంది కదా సార్. నాకు ట్రీట్మెంట్ రెడీ అవుతుంది. నేను ఎల్ఓసి ఇస్తా అంటే ఆ ఎల్ఓసి అంటే అది కేవలం నిమిషం వరకే వస్తుందని అంటారు. సపరేట్గా ప్రత్యేకంగా పెట్టియాలని. ఎవరితో పెట్టియాలా? ఆర్థిక శాఖ మంత్రి అయినా సీఎం అయినా. ఇప్పుడు సీఎం ఒక 2 ఇచ్చింది సార్. ఆపత్కి ఎప్పుడు ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎవరు లేరు. నాకు బిల్కుల్ ఫ్యామిలీ. నేను అదే బేస్ మీద రాస్తాను, నేను లెటర్ రాస్తాను ముఖ్యమంత్రి గారు. అట్లనే పర్లేదు సార్, నాకు అదొకటి చేపిస్తాను. నేను ఆ ఎల్ఓసి ఒకటి ప్రిపేర్ చేస్తాను రెగ్యులర్గా. నిమిషకైతే అందరికీ సార్, కానీ ఇది ఏంటంటే స్పెషల్గా తెలిసి మిషన్ మాకు తెలుసు. ఇక్కడ భాస్కర్ రెడ్డి అని మేము ఒక ఆయనకు చేయించినాం ట్రీట్మెంట్, కొన్ని నెలల పాటు చేయించినాము. అర్థమైందా? సో సిరిసిల్ల ఆయనకు చేయించిన పాపం ఆయన నెంబర్ కూడా నా తను మిస్ అయినట్టుంది.
ఆయన అడ్వైస్ తీసుకుంటే బెటర్ ఏమో. ఆయనకు మొత్తం నడుమే పోయింది, నడుము పోతే చేయించినాం. కేటీ రామారావు 12 లక్షలు ఇస్తాను మోసం చేస్తే 12 లక్షలు 9 లక్షలు ఇస్తాను మోసం చేస్తే ఇక్కడికి వస్తే మేమే ట్రీట్మెంట్ చేయించినాం. అయితే నీకు కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి నా తరఫున రాయమంటే నేను రాయడానికి సిద్ధంగా ఉన్నాను. సార్ అట్లయితే ఇంకా నాకు పర్లేదు సార్, నేను ఎవరు కాడిపోండి, నాకు వాళ్ళకి బిల్లు ఓకే చెప్పేసి చాలు సార్, నాకు వాళ్ళు ట్రీట్మెంట్. సరే ఇక నువ్వేం బొక్కు ఎంకరెడతానా ఒట్టియే మాటలు, ఫోన్ సార్ ఒట్టిదే ఉరుకులాట ఉత్తచాట, అయిపోయా పిచ్చోడా అంటాడు. అయిపోయా పిచ్చాడా నువ్వు ఇంటి పోయే వరకు మిషన్ ఇంటికాడ ఉంటుంది ఫోన్ చెప్పాడు. దాదాపు ఒక 10-12 వేలు కిరాయి పెట్టుకునే పోయినా సార్, నా వల్ల అది హైదరాబాద్. ఆయన ఇంకా 10-12 వేలు కిరాయి అయింది ఆయన దగ్గరికి పోతే. అవును సార్, నేను నల్గొండ నుంచి రావాలి. సరే ఓకే, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను. ఓకే మార్కండే, మనం ఏదైనా ప్లాన్ చేద్దాం దీని మీద. సరే ఓకే, ఇక ఇట్లుంటుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి హామీ, ఆయన చర్యలు. యాన్నో ఒక తాన కారు ఆపుతాడు, ఎవరికో 1-2 వేలు ఇచ్చినట్టు వీడియో తీపిస్తాడు, కథం ఓ దేవుడు వీరుడు సూర్యుడు అని. ఎందుకు ఈ డంబాచారాలు వెంకరెడ్డి గారు? నీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి క్యాండిడేట్ బాధపడుతుంటే ఇన్నిసార్లు నీ దగ్గర తిరిగితే పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా అబద్ధాల మాటలు బంద్ చేసి జర ఏమన్నా అక్కడికి వచ్చి ముచ్చట చెప్పు. 7 లక్షల టైంలో మీకు 20 లక్షలైన పర్లేదు చేపిస్తాను. కేటీఆర్ సార్ కూడా మాట ఇచ్చిపోయిందంటే దొంగ పడుకోవాలి అలానే ఉంటాను. ఇక నా నెంబర్ ఉందా ఇలా? లేదు సార్, నెంబర్ 4 సంవత్సరాల నుంచి ఇక నాయకులంగా సోషల్ మీడియా నమ్ముకొని వాళ్ళని సాయం చేసి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటున్నాను సార్. ఇక ఏం చెప్పాను చూడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇది ఈ నెంబర్ ఉంది సార్ నా దగ్గర. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండో చూడు. ఎన్ని ఏళ్ళ కింద ఇది ఎలక్షన్ క్యాంప్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు నమ్ముతావా మార్కండే? అదే పెట్టాడు, మైక్ పెట్టాడా? ఆగాడ విక్కే మాకు ఉంది. కంతులు కేటీఆర్ వచ్చి ఏడాది అయింది ఏం సాయం చేస్తారంటే ఆడ బయటవా నేను చేస్తాను. కదా 25 లక్షలు పైసలు నీకు ఇస్తే చేపించుకోవాలని చెప్పి అవతల పడ్డాడు. పత్తలేడు ఇప్పుడు. కాదు లేదని ముచ్చటే లేదు. ఏ చూడు ఇప్పుడు అయిపోతుంది అని అంటాడు. ఇప్పుడే గంటన్నరలో నువ్వు పోయే వరకాలు ఆనే ఉంటుంది మిషన్ అని చెప్తాడు. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ దసరా వరకాలు అయిపోతుంది అని చెప్పాడు. ఏ దసరా అని చెప్పలే కదా నేను అని మళ్ళీ అంటాడు. తర్వాత ఇదో బాధ వచ్చింది. కూర్చోపో మార్కండే పోయి కాదు అలా నమ్మకి ఇక అయిపోయింది వాళ్ళ కథ. వట్టిదే ఓట్ల డ్రామా వాళ్ళది. ఈ రకమైన ట్రీట్మెంట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. మంత్రి గారు ఇక చెప్పుమంటే ముచ్చట చెప్పమంటే అప్పటికప్పుడే నీ పొడుగు నాతోటి చెప్తాడు ముచ్చట.